మీ అందరికీ కొన్ని మంచి మాటలు. పాముకి తోకకి గాయమైందని చెప్పని దానికి కడుతూ ఉంటే అది ఏం చేస్తుంది? మనల్ని కాటేస్తుంది. కాబట్టి మనకి హాని చేసే వాటికి సహాయం చేయాలి అన్నా కూడా మనం నిరాకరించాలి, దూరంగా ఉండాలి. అలాగే ఇంటికి దొంగ వచ్చాడు అనుకోండి, ఆయన శుభ్రంగా భోజనం పెట్టి మర్యాదలు చేసి ఈ రాత్రి గుండి పొద్దున్నే వెళ్ళండి అంటే వెళ్తాడు. పొద్దున్నే ఎలా వెళ్తాడు? మన దగ్గర ఉన్న వస్తువులు విలువైనవి తీసుకుని వెళ్ళిపోతాడు. మనం అన్నం పెట్టామన్న విధానం కూడా ఆయనకు ఉండదు, ఎందుకంటే వాడి స్వభావం అది. మరి ఇట్లాగా కొన్ని మనం చేయకూడని ఉంటాయి, అవి చేయకపోవడమే మంచిది. ఇప్పుడు రాక్షస గురువు శుక్రాచార్యుడు రాక్షసులు చనిపోతూ ఉంటే మృత సంజీవిని విజేతుడు బ్రతికిస్తూ ఉంటే ఆ రాక్షసులకి మరణం లేకుండా అలాగే ఉండిపోయారు. రాక్షసులు అంటే దుర్మార్గులు, పాపులు. మరి అట్లాంటి పాపులు బతుకుతూ ఉంటే ఏమవుతుంది? పాపి చిరాయి వేయాడు. అందుకనే పాపాలు చేసే వాళ్ళకి బలం ఎక్కువగా ఉండకూడదు. దుర్మార్గుడికి బలం కలిగి ఉంటే వాడు ఇబ్బంది ఎక్కువ పెడతాడు. ఈ విధంగా మనం చూసుకోవాలన్నమాట. కొన్ని చేసేటప్పుడు మన పద్ధతులు కానీ విధానాలు కానీ ఎవరికి ఏం చేయాలి, ఎవరికి ఏం చేయకూడదు ఇది తెలుసుకొని చేస్తూ ఉండాలి. అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలం. శుభం భూయాత్.